ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యము విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా దేవుని యందు ఉన్నవారము, ఆయనను నమ్ముకుని ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారు, వారు చేసిన కష్టమునకు ఫలితము అనుభవిస్తారు. చేసిన పనికి తగిన జీతమును తృప్తిగా అనుభవించగలరు. మరి దేవుని చిత్త ప్రకారం కష్టం చేసేవారు వారు చేసిన పనికి సమృద్ధిగా వారికి కావలసినదంతయు వారికి లభిస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటామో దేవుడు మనకు గొప్ప ధన్యతను అనుగ్రహిస్తారు. లోకానుసారముగా ఎవరి ఇష్టానుసారం వచ్చినట్టు వారు జీవించుట వలన దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందలేకపోతున్నారు. దేవుని యందు భయము లేని వారు, భక్తిహీనులు దేవుడు ఇచ్చే ధన్యతను అనుభవించలేకపోతున్నారు. కావున ప్రియ సహోదర, ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కావున నశించిపోతున్న ప్రజలకు దేవుని సువార్తను చాటిద్దాం, వాక్యాన్ని అందించి వారిని రక్షణలోనికి నడిపిద్దాం. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి, ఏ ఒక్కరు నశించిపోకూడదు. అందరినీ రక్షణలోనికి నడిపించుట దేవుడు మనకిచ్చిన బాధ్యత. భక్తిహీనులను, చెడు మార్గములలో నడిచే వారిని చేరదీసి వారికి ప్రేమతో సువార్తను అందించాలి. వారికి అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని వినిపించాలి. వారి మారు మనస్సు పొందేలా వాక్యాన్ని అందించాలి. ఇలా చేసినప్పుడు మనము దేవుని దృష్టిలో ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనుక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మీ యందు భయభక్తులు కలిగి జీవించేవారు చేసిన కష్టార్జితము తృప్తిగా అనుభవిస్తారు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మరి మేము చేసిన పని అంతటినీ నిజాయితీగా, నమ్మకముగా, యథార్థవంతంగా చేయటం వలన మాకు తగిన ప్రతిఫలమును అనుగ్రహించే దేవా, మీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డ బుద్ధగల్ల విజయకుమారి ప్రభాకర్ గారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. వారి కుటుంబ పోషణకు తగిన ఆదాయాన్ని వారికి దయచేయండి. పనుల్లో రాకపోకల్లో కాపాడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. ఇంకా వారు ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, వ్యాధి బాధల నుండి యేసు నామమున ఇప్పుడే వారి ప్రతి సమస్య నుండి విడుదల కలుగునుగాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని వారికి సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.